ఐరా, నీకొక కథ చెప్పనా? ఒక అడవిలో ఒక ఆడజింక మరియు మగజింక హాయిగా జీవించేవి. ఆడజింక చాలా తెలివిగా ఉండేది. ఎప్పుడూ ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది. మగజింక సాహసానికి పేరుగాంచినప్పటికీ కొంచెం తొందరపడి వ్యవహరించేది. ఒకరోజు ఆడజింక తీయని గడ్డి కోసం ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ చుట్టుపక్కల కాచుకుని ఉన్న వేటగాడు దాన్ని చూడగానే బాణం తీయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆడజింక తన చుట్టూ ఉన్న పరిస్థితిని పరిశీలించి వేటగాడు ఉనికిని గమనించింది. వెంటనే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బుద్ధి ఉపయోగించింది. ఆడజింక అక్కడే నిలబడి చకచక మేఘాల వైపు చూస్తూ నిలిచిపోయింది. ఈ దృశ్యం చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. ఈ జింక ఏమిటి ఇలా మౌనంగా నిలబడిపోయి ఉంది అని అనుకున్నాడు. అది తన ప్రణాళికకు 12 అడుగులు ముందు ఉందని అతనికి అర్థం కాలేదు. ఇంతలో ఆడజింక ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. వేటగాడు దాన్ని చూడగానే బాణం వదిలాడు. కానీ జింక కాస్త ముందుగానే పరిగెత్తినందువల్ల అతని బాణం కేవలం గడ్డి మీద పడింది. మళ్ళీ వెనక్కి అడవిలోకి వెళ్ళి ఆ కథను మగజింకకు చెప్పింది. అయితే మగజింక తలుచుకుంది, నేను సైతం వేటగాడిని ఎదిరించి నువ్వు ఎలా తప్పించుకున్నావో చూస్తా. అంతే. రెండో రోజు మగజింక కూడా చెరువు దగ్గరికి వెళ్ళింది. కానీ అది వేటగాడిని చూసినప్పటికీ తొందరపడి పరిగెత్తి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంది. వేటగాడు ఈసారి బాణం వదిలి మగజింకను తట్టగలిగాడు. ఆడజింక ఆ మగజింకను చూసి వేదనతో అన్నది, సాహసం ఒక్కోసారి పనికి వస్తుంది, కానీ ఎప్పుడూ తెలివితేటలు అనేది ముఖ్యం. తొందరపాటు మనం చేసే తప్పులను ప్రాణాలతో చెల్లించుకోవలసి వస్తుంది. కథ యొక్క నీతి: తొందరపాటు చేసే ముందు పరిసరాలను విశ్లేషించండి. తెలివితేటలతోనే నిజమైన విజయం సాధ్యమవుతుంది. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.